ఓకే అండి, చెప్పండి. అందుకే మనకి ఇక్కడ ఆలోచనకి యాక్షన్ కి మధ్య ఇంతకుముందు మనకి యాక్షన్ అండ్ ఐడియా వచ్చిందమ్మా. ఆలోచనకి ఏం చేస్తుంటే యాక్షన్ కి మధ్య సంఘర్షణ ఎందుకు ఉంటుంది అంటే, ఈ ఆలోచన అనేది ఏం చేస్తుందంటే ఆ దాన్ని యాక్షన్ ని మనకి ఏం చేస్తుందంటే దాన్ని డిగ్రేడ్ చేయడం, లేకపోతే దాన్ని ఆపేయడానికి ప్రయత్నం రకరకాలుగా ఉంటుంది. అంటే మన సంతోషం వచ్చిన ఒకలాంటి యాక్షన్ ఉంటుంది, దుఃఖం వచ్చిన ఇంకొక యాక్షన్ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా యథార్థాన్ని మనం గ్రహించలేకపోవడం వల్ల ఏంటవుతుందంటే ఇక్కడ మనకి ఆ యథార్థాన్ని గ్రహించలేకపోవడం వల్ల రకరకాలైనటువంటి సంఘర్షణ మనకు లోనైపోతాం. కాబట్టి ఆలోచన యొక్క యథార్థాన్ని మనం ఎప్పుడైతే అవగాహన చేసుకున్నామో అప్పుడు మనకి అది ప్రతిదీ కూడా సంపూర్ణ మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏంటవుతుందంటే ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని ఆ ప్రజెంట్ ని అనుభవించకుండా ఏం చేసేసారంటే భూతకాలంలో భవిష్యత్ కాలంలో పట్టుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి విషయం ఏంటంటే అది నారాయణ గారు, ఇలాంటి మనకి అమ్మా ప్రెసెంట్ హ్యాపీగా లేదు, డల్ గా, బోరింగ్ ఆ, గా. అదే అదే ఏ అదేనమ్మా. అవును, అందువల్ల మనం అవును, ఆ పాస్ట్ ని మనం నెమరు వేస్తూ ఉంటాం, పాస్ట్ లో ఉన్న ఆనందాన్ని, అనుభవాన్ని. ప్రెసెంటే హ్యాపీగా అవును, ఉంటే మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు వెళ్తాం? అదేనమ్మా. ప్రజెంట్ డల్లగా ఉండడం వల్ల. అవును, ఇప్పుడు ఆవిడ ఆ అనుభవాన్ని తిరిగి తిరిగి గట్టిగా పట్టుకోవాలనుకుంటోందంటే అర్థం ఏంటి? ఆవిడకి ప్రెసెంట్ డల్ గా ఉంది, అదే చెప్తున్నారు. మీ ప్రెసెంట్ అంతా అవును, మీరు బోరింగ్ గా, ఎంత ఇలాంటి క్రౌడెడ్ స్ట్రీట్స్, మీ మైండ్ అంతా కన్ఫ్యూజింగ్ గా ఉండడం వల్ల, మీరు హాయిగా లేకపోవడం వల్ల మీరు అదే అనుభవాన్ని పట్టుకుని వేలాడదలుచుకుంటున్నారు. ఆ డెడ్ అవును, అనుభవానికి లైఫ్ ఇవ్వదలుచుకుంటున్నారు అవును, కదా. అవును, ప్రెసెంటే హ్యాపీగా ఉందనుకోండి, గతం ఎంత బాగుందో అనం మనం. అవును, అవును, అంతే కదా. ప్రజెంట్ యాప్ గురించి మళ్ళీ దాని గురించి నెమరు వేసుకుంటాం, అవకాశం లేదు. ఉమ్, ఆ పాయింట్ ఒకటి చాలా ముఖ్యమైనది కదా. మనకి ప్రెసెంట్ ఎప్పుడు అది బాగా, ఇబ్బందిగా, ఆనందంగా లేకపోవడం వల్ల గతాలకి పరిగెడతాం. అల్లవేళ ఎంత బాగుందో, ఆ అనుభవం ఎంత చక్కగా ఉందో. ఆవిడ ఒకటి అడిగారు, నేను అనుభవించిన సైలెన్స్ అయినా మీరు రిఫర్ చేస్తున్నారని అడిగారు. అవును, 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 అంటే మీరు అనుభవించిన సైలెన్స్ ఒక ప్రేరణలోంచి వచ్చింది. బయట ఏదో బాగుందనో, ఏదో అందమైన మంచి సౌండ్ విన్నామనో, మంచి మ్యూజిక్ విన్నామనో, ఆహ్లాదమైన సీన్ చూసామనో, ఇవన్నీ ప్రేరణలు, బాహ్య ప్రేరణలోంచి వచ్చిన సైలెన్స్. అది ఏంటంటే మనకి లైఫ్ బోరింగ్ గా ఉండబట్టి దాన్ని తిరిగి తిరిగి పట్టుకుంటాం. కానీ ఆ సైలెన్స్ కాదు కదా అవును, ఇక్కడ. అది సెన్సేషన్స్ లోంచి కాదు. వచ్చిన అవును, సైలెన్స్. అదంతా కూడా తాత్కాలికమైంది అవును, కదా. అవును, ఆయన ఒక పాయింట్ చెప్పారు, ఏ సైలెన్స్ అయితే సెన్సేషన్స్ లోంచి రాదో, డిసిప్లిన్ లోంచి వచ్చిన సైలెన్స్ కాదు, అటువంటి కాదు. సైలెన్సే అవును, అది. అప్పుడు అది మనం యథార్థ స్థితిని అవగాహన చేసుకోగలం. అవును, ఇక్కడ ఐడియాకి యాక్షన్ అక్కడ అర్థమైందా? మనం ఎప్పుడు ఐడియాస్ ని పట్టుకుని వేలాడడం బట్టి యాక్షన్ దాన్ని ఫాలో అవుతుంది. అంతే అంతేను. అర్థమైంది, అర్థమైంది. సహజమైన యాక్షన్ అన్నది స్పాంటేనియస్ గా అవును, ఉంటుంది, అప్రయత్నంగా. అవును, ఐడియాస్ వెనకాల అప్రయత్నం. ఉండదు. అక్కడ అవును, ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అంటే అదే మనం సహజంగా చేసే పని ఐడియాస్ వెనకాల పడి ఉండదు, ఐడియాస్ మీద ఆధారపడదు. అవును, అవును, అందుకే ఆయన అన్నాడు కదా, ఐడియా లేని అంటే యాక్షన్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నా జీవితం అవును, అంతా. అడిగింది కదా. అవును, అంటే అవును, అప్పుడు ఆయన చెప్పారు, ఏ యాక్షన్ అయితే సెన్సేషన్స్ లేకుండా, డిసిప్లిన్ తోటి, కంట్రోల్ తోటి, రెసిస్టెన్స్ తోటి బంధించబడదో అది అవును, సహజమైనటువంటిది. అది యథార్థాన్ని యథార్థంగా చూసి ఆ యథార్థంలోంచి మనం సమూలమైన మార్పు వస్తుంది. అంటే యథార్థం ఎలా అవును. ఉందో దాంట్లోంచి మనకు బోరింగ్ గా ఉంది, అప్పుడు సమూలమైన మార్పు అందులోంచి వస్తుంది. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైంది, అర్థమైంది. వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నారు. వాట్ ఈజ్ అంటే ఉన్న స్థితి. అవును, ఉన్న స్థితి బోర్గా ఉంది లైఫ్ అంతా. సో అందులోంచి ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే మరొక పని చేయడం వల్ల రాదు. దేని వల్ల అవును, వస్తుంది? కాదండి. అవగాహన చేసుకోవడం వల్ల. ప్రయాణం చేసుకోవడం ద్వారా. అవును. అర్థమైందా? వసంతలత బాగానే చెప్పారండి. వసంతలత, నువ్వు చెప్తావా? సంతోషం అమ్మా. ఉమ్. ఆ,
అదే కంటిన్యూ చేస్తున్నాను నేను. చెప్పింది అదే, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నదే చెప్దాం అనుకుంటున్నాను. ఆ ఆ బాహ్య ప్రేరణ నుంచి వచ్చినటువంటి సైలెన్స్ అది ఒక మెమరీగా ఉండిపోయి మన మైండ్ లో ఆ మెమరీ ఏదైతే మృతప్రాయమే అది మెమరీ ఎప్పుడు డెడ్, దానికి ప్రెజెంట్ తో సంబంధం ఉండదు. అది మళ్ళీ కావాలి కావాలని మనసు కోరుతూ ఉండడం అనేది ఇది ఆర్టిఫిషియల్ థింగ్. ఇది నీకు శాంతికి వాటికి లీడ్ చేయదు. ఇది ఇంకా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కోరిక అనేది మనలో ఉంటూ ఉంటుంది. అది కావాలనుకోవడం, అది డెడ్ థింగ్ కి ఏదో జీవం పోసినట్టు ఉంటుంది. అసలైనటువంటి ఏ సైలెన్స్ అయితే రియాక్షన్ లేకుండా లోపటి నుంచి వస్తుందో, బయట స్టిమ్యులేషన్ లేకుండా ఉంటుందో, ఆ సైలెన్స్ అనేది అసలైనటువంటిది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకి థాట్ ఎప్పుడైతే నిలిచిపోతుందో, థాట్ లేని పరిస్థితిలోని మాత్రమే ఆ అంతర్ముఖంగా ఉండే సైలెన్స్ నిలుస్తుంది. అది కంటిన్యూస్ గా ఉంటుంది, దానికి ఇంకా బ్రేక్ ఉండకుండా. ఆ తర్వాత ఆయన ఐడియాకి యాక్షన్ కి చెప్పారు. అంటే మోస్ట్లీ ఆఫ్ ది అవర్ యాక్షన్స్ కమ్ ఫ్రమ్ ఐడియాస్. ఈ ఐడియా అనేది ఏమిటి? ఐడియా అనేది మళ్ళీ మన మైండ్ ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక భావన. అంటే మైండ్ ఏదో మెమరీని పట్టుకొని ఒక ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనే సెల్ఫ్ ప్రొజెక్షన్ నుంచి వచ్చినటువంటి మైండ్ తాలూకా రియాక్షన్స్ ఐడియాస్. ఈ ఐడియాస్ ని మనం ఆ ప్రకారంగా నడుచుకుందాము అని ఒక యాక్షన్ లోకి దాన్ని కన్వర్ట్ చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం. కానీ అది ఎప్పుడూ క్రియేటివ్ గా ఉండదు. అది ఎప్పుడూ ఏంటంటే యథార్థంతో సంబంధం కలిగి ఉండదు. నువ్వు అని చెప్పారు. అదే ఐడియా లేకుండా యాక్షన్ ఎలా వస్తుంది అంటే, ఐడియా లేని యాక్షనే అసలైన యాక్షన్. అదే యథార్థ స్థితి. స్పాంటేనియస్ గా వస్తుంది, సహజమైనటువంటి యాక్షన్ అదే. ఐడియాలోంచి స్ప్రింగ్ అయ్యేటువంటి యాక్షన్ మాత్రం అది క్రియేటివ్ గా ఉండదు. ఒక డెడ్ థింగ్ ని పట్టుకొని వేలాడినట్టు ఉంటుంది. అది మనం ఆలోచించిన యాక్షనే అది, అంతే. మన ఆలోచనల నుంచి వచ్చినటువంటి రిజల్టే తప్ప అసలైన యథార్థ స్థితిని చూసి అవగాహన చేసుకొని దాని నుంచి వచ్చినటువంటి యాక్షన్ కాదు అని అతను ఐడియా అండ్ యాక్షన్ కి మధ్యలో చాలా బాగా తర్వాత చెప్పారు. తర్వాత రెండు మనం ప్రజెంట్ ఆఖరి నుంచి పారిపోవడం అంటే మనం భ్రాంతిలో పారిపోవడం జీవించడమే. ప్రజెంట్ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం కదా, రకరకాల ద్వారా, మ్యూజిక్ ద్వారా. అంటే అదే అంటే ఆ, ఏంటి మనం అదే అంటే దానివల్ల అంటే ఉమ్, ఆయన ఏం చెప్పారు? ఎస్కేపిజం అనేది ఓ సినిమావో డ్రింకో అన్ని సమానమే. ఎస్కేపిజం ఏ రకమైన అవును, ఎస్కేపిజం అంటే అప్పుడు ఏమిటి అర్థం? తప్పేముంది ఎస్కేప్ అయి నేను ఏదో ఆనందిస్తున్నానంటే మనం భ్రాంతిలో జీవిస్తున్నాం, యథార్థంలో అదే జీవించట్లేదు. జీవించడం లేదు. రెండోది ఆయన ఇంకో ఆఖరణ చెప్పారు, అదే వాట్ ఈజ్ అన్నది చూడడం అనేది నేర్చుకుంటే నువ్వు అంటే చూడగలిగితే నీకేంటంటే ఈ రకమైనటువంటి కోరికలు అవి అక్కడే ఈజ్ ఉండాలి, నుంచి అదే చెయ్యాలి. ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. వాట్ ఈజ్ అవగాహన వస్తుంది. చేసుకుంటే వాట్ ఈజ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఆ, వస్తుంది. రెండోది వాట్ ఈజ్ అన్నది మనకి అంటే ఈ క్రౌడెడ్ స్ట్రీట్స్, ఈ రకమైన యథార్థ జీవితం ఎప్పుడు కొంచెం క్లిష్టంగా ఉంటుంది, పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇలా అని మనం ఆలోచిస్తే మాత్రం మనం ఎప్పుడు దీంట్లో ఉండం. మన ఎలా చెప్పారంటే ఆ యథార్థాన్ని కూడా ఇది బాగుంది బాగులేదు అనే కండెమ్నేషన్ గాని జస్టిఫికేషన్ గాని లేకుండా చూడసేటువంటి థాట్ మాత్రమే నిన్ను థాట్ కాదు అది, ఫ్రీడమ్ అది కి థాట్ లీడ్ కి చేస్తుంది. అతీతమైంది అవేర్నెస్. అవేర్నెస్ అంటే నువ్వు ఇప్పుడు నాకు ఎదురుగుండా ఉన్న పనులు ఇల్లు బాగలేదు, ఏదో స్ట్రీట్స్ బాగలేవు, మనుషులు బాగలేరు, అంతా అన్ప్లెజెంట్ గా ఉంది అని మనం బాధపడిపోయి పాస్లో పరిగెట్టడం అనేది ఎస్కేప్ అవుతుంది. అయితే ఎదురుగుండా ఉన్న విషయం చూసినప్పుడు మనకి బాగున్నట్టు అనిపించదు. ఈ ఎదురుకుండా ఉన్న విషయం బాగున్నట్టు కాదు, మనం ఉన్న స్థితిని. వాట్ ఈజ్ అంటే అర్థం ఏంటి? తానున్న స్థితి, తాను యాంగర్ తో ఉన్నా, తాను బోరింగ్ గా ఉన్నా, అది వాట్ ఈజ్. అదే పెయిన్ ఉన్నా సరే ఇదంతా ఏంటంటే నువ్వు ఆ, అది నువ్వు దాన్ని చూడగలగాలి. నువ్వు అలా ఉన్నావు సుమి అనేటువంటి విషయాన్ని చూడగలిగి, అంటే అదే అన్నారు, కండెమ్నేషన్ లేకుండా జస్టిఫికేషన్ లేకుండా ఆ యథార్థ స్థితిని నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో అప్పుడు నీ మనస్సు ఆటోమేటిక్ గా శాంతి అయిపోతుంది. అందులో ఏమీ బాధ గాని ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ గాని ఉండదు.
అది అంటే యాక్సెప్ట్ ఇక్కడ చేసేస్తుంది. ఏంటంటున్నారంటే యథార్థాన్ని చూడడం ద్వారా యథార్థంలో సమూలమైన మార్పు వస్తుంది. నేను కోపంతో ఉమ్. ఉన్నాను, నేను యథార్థాన్ని చూసాను చాయిస్లెస్ అవేర్నెస్ తో, అప్పుడు ఆ నాలో కోపం సమూలమైన తగ్గిపోతుంది, మార్పు వస్తుంది. కోపం రాదు అంటే తగ్గిపోతుంది, ఉండదు. అంటే తగ్గిపోతుందా నేను అలా లేకపోతే ఉన్నా ఇక అనుకోండి. సమూలంగా మార్పు వచ్చేస్తుంది అంటే ఇంకా తగ్గడం క్వశ్చన్ కాదు, ఉమ్. రూట్ అవుట్ అయిపోతుంది. ఆ, అంటే ఆ టైప్ ఆఫ్ ఓకే, అది చూడాలి మరి అది ఎలా ఉంటుందో, కానీ అంటే చెప్పడానికి అలా చెప్పారు. సో అంటే అంటే చాయిస్లెస్ ఆ అవేర్నెస్ తో ప్రజెంట్ చూడగలిగితే మార్పు అనేది మరి బహుశా ఉమ్, అలాంటి అది ప్రెజెంట్ అని చూడగలిగితే, నాకు అర్థమైంది ఏంటంటే ప్రెజెంట్ అని చూడగలిగితే కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు, మన శాంతి అయిపోతుంది. ఆహా ఇలా ఉంది అని చెప్పి ఒక ఒక అవగాహన ఉంటుంది, ఫ్రీడమ్ వస్తుంది, ఒక కంఫర్ట్ వస్తుంది. అదే నువ్వు కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ తో చూసావనుకో, ఇది బాగోలేదు బాగోలేదు అంటే మనసు బాధ, ఇంకా ఆ బాధలోనే ఉంటుంది. దాని కారణంగా మనం ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాం. ఈ యథార్థాన్ని యథార్థంగా అది తనలో అంటే మరి నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చూడగలుగుతున్నాను సుమి, నాకు అనిపిస్తున్నది సుమి, యాక్చువల్ గా అగ్లీ థింగ్ కాదు, ఈ అగ్లీ అయి ఉన్నది అని మన మనస్సే అలా అనుకుంటూ ఉంటుంది. సో ఇలా మనం అవగాహన చేసుకుంటే లైఫ్ అనేది ఎప్పుడూను ఆ ఎక్స్టర్నల్ స్టిమ్యులెంట్స్ వెనకాతల పరిగెట్టకుండా ఆ ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉంటుంది. కంఫర్టబుల్ అని కాదు, మనం అది యథార్థంలో కాదు ఇక్కడ జీవిస్తాము, అది అర్థం గమనించాల్సింది చేసుకో. ఏంటంటే చూడు, ఉమ్. కంఫర్ట్ ఉంటుందా లేదా కాదు, నువ్వు అవగాహన చేసుకున్నప్పుడు ఆ స్థితి నుంచి సమూలంగా బయటకు పోతుంది. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నచ్చక కదా మనం ఎస్కేప్ అవుతున్నాము, ఒంటరిగా ఉన్నాం, ఒంటరితనం నచ్చక మనం పారిపోతున్నాం. సో ఎప్పుడైతే ఒంటరితనాన్ని మనం చాయిస్లెస్ అవేర్నెస్ తో చూసేమో అప్పుడు ఆ ఒంటరితనం అన్నది సమూలంగా పోతుంది. అనిపించదు. ఉమ్. అది అది అదే అది అది సూక్ష్మ అదే మనకి ఆ మైండ్ ఎలాగా పనిచేస్తూ ఉంటుందా అనే విషయం మాత్రం చాలా బాగా చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకో. ఇంకోటి ఏంటంటే మనం ఎందుకు పాత జ్ఞాపకాలని ఎక్కడో ఆవిడ బాగుందని అదే పట్టుకుని అదే నాకు నిరంతరం ఉండాలని ఇలా మనం కూడా ఆలోచిస్తాం కదా. ఎందుకంటే ప్రెజెంట్ బోరింగ్ గా ఉంది, ప్రెజెంటే అంత హ్యాపీగా ఉంటే ఆ పాతను పట్టుకోవడం వెళ్ళడం కదా. అంటే బహుశా ఆ రోజు ఆవిడ ఏ రోజైతే ఆ సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేసిందో ఆ రోజు ఆవిడ యథార్థ స్థితిలో ఉండి ఉంటుంది. అందుకని అది ఆ రోజు నచ్చింది, అది ఆవిడ మెమరీగా యథార్థ స్థితిలో ఎస్టాబ్లిష్ రాలేదు, అయిపోయింది. ఒక స్టిమ్యులేషన్ వల్ల, ఒక సెన్సేషన్ వల్ల వచ్చే అనుభూతి, సెన్సేషన్. ఆ అనుభూతికి ఆ సైలెన్స్ కాదు, అది ఒక సెన్సేషన్. మరి ఆవిడ సైలెన్స్ గా ఉన్న, నా మైండ్ సైలెన్స్ అవును అయ్యింది, రైటే, నాకు కానీ అది ఎంతో ప్రేరణ వల్ల ఆనందంగా వచ్చింది కదా. ఉంది అన్నప్పుడు బాహ్యంగా ఆనందం ఎక్కడ. ఒకసారి విను, బాహ్యంగా ఒక అందమైన వస్తువుని చూసేమనో సీనరీని చూసేమనో ఒక ఆహ్లాదమైన అనుభవం అనుభవించేమనో వచ్చినటువంటి అనుభవం బాహ్య ప్రేరణలోంచి వచ్చింది కదా. అవును. రియాలిటీ అనేది బాహ్య ప్రేరణల మీద ఆధారపడి లేదు. ఉమ్. ఓకే. అదే కదా ఆయన సరే. చెప్తున్నది, సెన్సేషన్స్ వల్ల వచ్చినది, స్టిమ్యులేషన్ వల్ల వచ్చినది, దట్ ఈజ్ నాట్ రియాలిటీ. ఉమ్. అంటే ఆవిడ ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేసినటువంటిది కూడా కేవలం తాత్కాలికమైనటువంటి సెన్సేషన్. సెన్సేషన్, అదొక సెన్సేషన్, బికాస్ అది ఆవిడకి చేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గనుక మన నచ్చింది. ఉమ్. అవును. ఓకే, సరే. బాగుంది. ఓకే. ఉమ్. సుజాత గారు మీరు చెప్తారా, మీకేమర్థమైందో? ఏమైనా డౌట్స్ ఉంటే ముందు అడగండి. మేడం, చెప్పండి. ప్రేరణల వల్ల వచ్చింది అంటున్నారు, మరి ఇంకే రకంగా రావాలండి? దానంతట అది రావాలనా? బాహ్య ప్రేరణల మీద మనం డిపెండ్ అవుతున్నాం కదా అనుభవాలకి. ఏమంటారు, ఆ అవును. బాహ్య ప్రేరణ నుంచి అవును. వచ్చినది, మనకు అనుభూతులు ఏవో బాగున్నాయి సెన్సేషన్స్ అని వాటిలోంచి వచ్చినది, అది రియాలిటీ కాదు. రియాలిటీ అంటే మరి ఎలా రావాలి అది? సహజంగా అది మనలో మనకు ఎలాగన్నదాని కలగాలనా? దానికి పద్ధతులు లేవు. ఏమంటారు, ఓకే. అదే ఆ అదే డౌట్ వచ్చింది నాకు. మన్ని మనం నిరంతరాయంగా అవగాహన చేసుకుంటే చాయిస్లెస్ అవేర్నెస్ తో చూసుకుంటున్నప్పుడు అప్పుడు సంభవం. ఓకేనండి, ఓకే. ఇది చిన్న డౌట్ ఉంది, అందుకే అడిగా. మంచిదే, అడగడం అందరికీ డౌటే అది. ఇంకెవరైనా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సుజాత గారు చెప్పండి అయితే.
ఉన్నారా సుజాత గారు? ఉమ్. లేరమ్మా సుజాత గారు. లేరా? వెంకటేష్ సాగర్ గారు ఉన్నారా? ఆయన కూడా వెళ్ళిపోయారా? ఉన్నారమ్మా. సాగర్ గారు మీకు ఏమైనా ఉన్నారా? టాపిక్ అర్థమైందా? వెంకటేష్ సాగర్ గారు. ఆయన ఉన్నారు. ఉమ్. నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇట్లు మేడం, స్టిమ్యులేషన్ ప్రేరణ అనేది మనం బాహ్యంగా ఆ, జరిగే విషయాలు. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు మోటివేట్ చేయడం కానీ, లేకపోతే మనకు బయట జరిగే టెంపుల్కి వెళ్ళడం వల్ల, ఓ చర్చికి వెళ్ళడం వల్ల, ఒక అందమైన అరకులో ఇలాంటి ఆహ్లాదమైనవి చూడడం వల్ల, వీటి వల్ల వచ్చేదంతా బాహ్య ప్రేరణ. ప్రేరణ. ఆ ఉమ్. ప్రేరణ దాంతో మనం ఒక పీస్ ఆఫ్ మైండ్ అక్కడ ఉండే లొకేషన్ బట్టి, అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి ఒక ఫీల్ అవుతాము. దాన్ని మనం సైలెన్స్ అనుకుంటుంటాం. ఉమ్. జనరల్ గా అది అంటే మనం నేను ఒక రోజు ఇంట్లో కూర్చున్నా, ఒంటరిగానే ఉన్నాను. అయితే నాకు అంటే ఇంకా ఫోన్ చూడడం కానీ టీవీ చూడడం అనిపిస్తుంది మనసులో. అయితే దాన్ని రియల్ గా అబ్జర్వ్ చేస్తున్నా నేను. కానీ అబ్జర్వ్ చేస్తుంటే దాంట్లో నుంచి అంటే నేను ఫోన్ చూడటానికి ఎక్కువ ఇంకా ఆ చూడాలని మన మనసులో అనిపిస్తుంది. అయినా కూడా అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఒక 2 minutes అట్లా అబ్జర్వ్ చేస్తుంటే అది ఇంకా ఎక్కువ చూడాలని పెయిన్ అంటే మామూలు కాదు, ఏమిటి చాలా అబ్జర్వ్ ఎక్కువ చేస్తున్నారో అనిపిస్తుంది. కొంచెం క్లియర్ గా చెప్పండి అందరికి. అంటే నేను మన మనసులో నన్ను నేను మిమ్మల్ని మీరు ఎస్కేప్ అబ్జర్వ్ అవడానికి చేసుకుంటున్నారు. అది. ఉమ్. అయితే ఎస్కేప్ అవటానికి అది ఫోన్ ని చూడమని నా మనసు చెప్తుంది. అంటే మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ చెప్తేనే గుర్తు చేస్తుంది. నువ్వు ఫోన్ చూడు, నీ లోన్లీనెస్ నువ్వు వెళ్ళటానికి ఫోన్ చూడు, లేకపోతే టీవీ పెట్టుకో అని చెప్పి నాకు అడ్వైస్ చేస్తూనే ఉంది అది మనసు. అయితే ఆ బోర్ ఫీల్ అవుతున్నా కాబట్టి చూడటానికి చేస్తుంది. అయితే నేను దాన్ని ఏం చేయకుండా జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా. అది అది ఇచ్చే సైన్ ని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. అయినా ఫోన్ తీసుకోవాలి. అట్లాగే ఒక 10 minutes అయింది. ఇంకా ఎక్కువ ఫోర్స్ తోనే చెప్తుంది అది. లేకపోతే మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి, నీకు ఇష్టమైన వ్యక్తి మన జేకేకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కదా, చెప్తోంది. ఆయనతో జేకే అలాంటి విషయాలు మాట్లాడు, లోన్లీనెస్ గురించి కానీ లేకపోతే స్పిరిచువల్ గురించి మాట్లాడు అని చెప్పి మైండ్ చెప్తుంది. అంటే మనం దానికి అటు వెళ్ళిపోతాం ఈజీగా. అరే అవును కదా, నేను ఇప్పుడు మాట్లాడితే నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అనే దాంట్లో వెళ్ళిపోవటానికి అది ఇంకా నాకు ఇంకా ఎక్కువ ఏదో విధంగా తీసుకొస్తుంది. నన్ను ఎటు తిరిగి నన్ను ఆ ఫోన్ తీసుకొని మాట్లాడడం, లేకపోతే ఇంకా ఏదో నన్ను నన్ను నేను అబ్జర్వ్ చేసుకోకుండా వెళ్ళటానికి అది నేను మరి ఇదిగా ఎక్కువ ఫోర్స్ చేస్తుంది. అయినా కూడా ఇదంతా జస్ట్ అబ్జర్వ్ చేస్తుంది, దాన్ని నేనేం అవాయిడ్ చేయట్లే. అట్లా ఒక 20 minutes అయింది. అది మెల్లిగా తగ్గడం అయిపోయింది. అంటే ఇంక నాకేం చెప్తలేదు, వీళ్ళకి ఫోన్ చేయలేకపోతే వాళ్ళకి చేయలేకపోతే ఒక డ్రాయింగ్ వేయి అంటది. నేను ఖాళీగా ఉండేటప్పుడు డ్రాయింగ్స్ వేసేవాడిని. ఆ డ్రాయింగ్ వేసి వాట్సాప్ లో పెట్టు, లైక్స్ వస్తాయి, లేకపోతే ఫేస్బుక్ లో పెట్టు. ఇవన్నీ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. నేను అది ఏం చెప్తుంది అదన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి. ఏం వద్దనట్లేదు, ఇది కరెక్టే అన్నట్లే, ఏమన్నట్లే. ఇంకా డ్రాయింగ్ అన్నది, ఇంకా ఏవో పాటలు నేర్చుకో, మంచి మ్యూజిక్ ను బాలసుబ్రహ్మణ్యం ఆ, బాలసుబ్రహ్మణ్యం కాకుండా ఇంకో తింటాడు అతను, స్పిరిచువల్ సాంగ్స్ పాడుతాడు, అవి విను అని చెప్తుంది. చెప్పిన ఏది వినకపోయేసరికి 20 minutes తర్వాత అది చెప్పడం ఊరుకుండిపోయింది. ఏమనట్లే. నేను అది కూడా అబ్జర్వ్ చేస్తున్నా. లాస్ట్ కి నేను క్వైట్ గా ఉన్నా కూడా నాకు ఆ పెయిన్ అనిపిస్తలేదు, ఆ లోన్లీనెస్ ఫీల్ అవ్వట్లే. ఇంకా కామ్గా ఉండిపోయాను అంతే. ఇంకా అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మరి నాకు. అంటే ఇంకా మనల్ని అది అబ్జర్వ్ చేయడం చాలా పెయిన్ అనిపిస్తుంది కాబట్టి మనం దాని నుంచి తొందరగా బయటికి వెళ్ళిపోతాం. వాట్ ఈజ్ ని అబ్జర్వ్ చేయడము ఆ, అది మామూలుగా ఉండటం కంటే కూడా ఎక్కువ పెయిన్. అది మేడం. థ్యాంక్ యూ. వెంకటేష్ సాగర్ గారు ప్రాక్టికల్ గా కరెక్ట్ గా చెప్పారు. లోపలికి వెళ్ళాలంటే బయట ఉన్నవన్నీ ఫోన్ చూడటం సులువు, ఏ ఫోన్ చెయ్యడం ఎవరికైనా, ఇవన్నీ బయటికి వెళ్ళడం, అవన్నిటిని మనసు ప్రేరేపణ చేస్తున్న దానికి అతీతంగా మనని మనం చూసుకోవడం.
ఈ బాహ్య ప్రేరణలకు అలవాటైపోయే సెన్సేషన్సే మన లైఫ్ గా జీవిస్తున్నాం గనక సత్యము లేదు దైవానికి దూరంగా ఉన్నాం. అది బాగా చెప్పారు వెంకటేష్ సాగర్ గారు. మేడం, థ్యాంక్ యూ. నాయుడు గారు మీరేమైనా మాట్లాడతారా? సాగర్ గారు ఎలాగా అనేది అంటే అది ఏమిటి కాన్సెప్ట్ ఏమిటి చెప్పారు. ఇవన్నీ మనకి స్టిమ్యులేషన్స్ ఇస్తాయి. ఫోన్ చూడు, ఫోన్ చూడు, ఫోన్లో ఇది చూడు, అది చూడు, అలా వాళ్ళకి ఫోన్ చేయి, ఇది చూడు, అల్లక్కడికి వెళ్ళు, అలా వాళ్ళతో మాట్లాడు. ఇవన్నీ నువ్వు స్టిమ్యులేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ స్టిమ్యులేషన్స్ వల్ల వచ్చేది ఎప్పుడు కూడా భ్రాంతే గాని సత్యం కాదు. అందుకే మనం భ్రాంతిలో అలా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, వీళ్ళు ఇక్కడ వీళ్ళతో ఇవన్నీ కూడా అంటే డ్రింక్ చేయడం ఇవన్నీ ఎస్కేప్స్, మన నుంచి మనం ఎస్కేప్ అవుతున్నాం. అవి ఎస్కేప్ అన్నవి మీ అందరికీ అర్థమైందా? రమణ, ఈశ్వర్ గారు, ఇవన్నీ మనం చేసే ఎస్కేప్స్ అన్నవి మీకు అర్థమైందా? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. అంటే మన యథార్థ స్థితి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం. మనం ఎప్పుడు కూడా మన లోపల చూడడానికి ఇష్టపడం. బయట వాటికే మన ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల దైవానికి దూరంగా అయిపోతున్నాం. దైవము లేదా సత్యము లేదా యథార్థ స్థితి రియాలిటీకి దూరం అయిపోతున్నాం. అవే రియాలిటీ అని భ్రాంతి చెందుతున్నాం. ఆవిడ ఎలా భ్రాంతి చెందింది? ఒక ప్రేరణ వల్ల వచ్చిన సైలెన్స్ అది చాలా మంచి, అంటే బాహ్య ప్రేరణల వల్ల వచ్చేది ఇప్పుడు శాశ్వతమైనది కాదు కదా. అది శాశ్వతమైన అది సత్యం అవ్వలేదు కదా. నేను టెంపుల్కో చర్చ్కో వెళ్ళే వల్ల నాకు వచ్చినటువంటి ప్రేరణ ఆ వల్ల వచ్చినటువంటిది అది రియాలిటీ కాదు, అది కేవలం సెన్సేషన్. అర్థమైందా ఈ పాయింట్? అవునమ్మా, అవునమ్మా. సో మనం సెన్సేషన్స్ వెనకాల పడి జీవితం అంతటిని యథార్థానికి దూరం చేసుకుంటున్నాం. అంతే అది కదా? కూడా తాత్కాలికమే కదా మేడం. అప్పటికప్పుడు మనం సినిమాకో లేకపోతే టీవీయో లేకపోతే పాటలో వింటే అది తాత్కాలికమైనదే. మనకి ఎస్కేప్ కూడా స్థిరం కాదు మళ్ళీ అంటే అది మనకి. మనకు ఆ శాశ్వతమైన సైలెన్స్ ఆనందం తెలియకే కదా వీటి వెనకాల వెళ్ళిపోతాం. ఇందాక వెంకటేష్ అవును సాగర్ అవును గారు చెప్పినట్టుగా తనలో తాను అదే. ఉండడం అన్నది ఇవన్నీ టెంప్ట్ చేస్తుంది మనస్సు, అలవాటైన వాటికి అవును వెళ్ళిపోవని. అవును అవును. అది నా ఆయన మనసు చెప్పిన ఎప్పుడు దాంట్లో కాఫీ దాకా ఉంటుంది. నేను ఎందుకు వెంకటేష్ సాగర్ గారు బాగా చెప్పారంటున్నానంటే ఆయన రియాలిటీలో తన అనుభవం చెప్పారు. మనం చూసుకునేటప్పుడు ఈ పని చెయ్యక అల్ల పని చెయ్యి, అలా అంటే అలవాటు ఉన్న టీవీ చూడు, ఆ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళు, ఆ టెంపుల్కి వెళ్ళిపో, ఇలాంటివి చెప్తూ ఉంటుంది. కానీ అవును అసలైనటువంటి యథార్థాన్ని మనం ఎప్పుడు చూడం. ఓకే మేడం. అవును మేడం. అది ఇంకెవరైనా మాట్లాడతారా? రాంబుద్రి గారు లేరు ఇవాళ కదా. నాయుడు గారు మీకేమైనా మాట్లాడతారా? ఆ చెప్తాను చెప్తాను. అంటే ఫస్ట్ ఒక డౌట్ అమ్మా. ఇప్పుడు గతానికి సంబంధించిన ఒక బలమైన ఒక స్థితి ఏదైనా ఉండిపోయింది అంటే ఒక లోతైన గాయమో ఏదో ఒకటి, ఆ, అది కొన్ని సందర్భాల్లో లేదంటే ప్రకృతి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రెజెంట్ అనేది అనిపిస్తుంది, అంటే అది ఆబ్జెక్ట్ తో అనిపిస్తుంది. ఆ ఇంటర్నల్ గా ఎలా కనెక్ట్ అవుతుందమ్మా? ఇప్పుడు మేము అనేక రకాలైన ఏదో ఒక మీరు అడిగింది స్థితితో ఏంటి? ఇబ్బంది గతంలో పడుతున్నాం. గాయం ఏదో ఒక బలమైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంఘటనలు జరిగి ఒక లోతైన ఆ బాధాకరం గాని అంటే ఆహ్లాదకరం గాని అవుతూ బాధాకరంగా ఉంటాయి. అవును. ఏదో ఒకటి ఉమ్. ఉండిపోద్ది. ఉండిపోవడం వల్ల అది ఈ ప్రజెంట్ లో గుర్తుకు రావడం వల్ల, అది జరిగిందే ప్రజెంట్ లో గుర్తుకు రావడం వల్ల దాంతో మనం కమ్యూనికేట్ అవుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం లేదా సంతోషపడుతూ ఉంటాం. కానీ ఈ ప్రజెంట్ కనెక్టివిటీ అనేది ఎలాగా అంటున్నాను అది. ఇది గతం సుమా అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. గతంలో జీవిస్తున్నాం, గతానికి లైఫ్ ఇస్తున్నాం కదా మనం. అది డెడ్ అయిపోయింది గతం కదా. ఆ గతానికి మనం లైఫ్ ఇస్తున్నాం కదా. మరి మళ్ళీ అది దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుని దాంట్లో జీవిస్తున్నాం అంటే దానికి లైఫ్ ఇస్తున్నాం కదా. ఆ విషయం అవునమ్మా, మనం అవును. అందుకనే మనస్సు ఎస్కేపిజం పద్ధతులన్నింటినీ అవేర్నెస్ తో ఉంటే ఎలా ఎలా మనసు ఈ పారిపోతుంది. ఇందాక వెంకటేష్ సాగర్ గారు చెప్పినట్టుగా చూడగలగాలి మనం. అది టెంప్ట్ చేస్తూ ఉంటుంది, ఇది చూడు, అది చూడు, ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇదంతా మనస్సు చేసే టెంప్టేషన్స్. అంతేనా? అంటే దానికి అంటే ఇప్పుడు ఆ విషయం పట్ల విశ్లేషణ కలిగి విశ్లేషణలోంచి బయటికి రావాలా?
అంటే అందులో ఇప్పుడు మీరు ఉండడం అంటే గతానికి జీవం ఇస్తూ కూర్చుంటామా చెప్పండి? అదే కదా ఈ టాపిక్ అంతా ఆయన చెప్పేది. ఒక బాహ్యమైన వాటి వల్ల వచ్చిన మీకు ప్రేరణ వల్ల ఇవిడికి సైలెన్స్ వచ్చింది కదా, అది నాకు ఎంతో ఉమ్, బాగుంది, అది ఎప్పుడూ అదే ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. అదే కదా, అర్థమైందా? అవును, అవునమ్మా. సో అంటే ఏంటి, అది గతం కదా, దాన్ని వదిలేయాలి అక్కడ ఏ క్షణంకి ఆ క్షణమే. అది అవును, కావాలనుకోవడం వల్ల ప్రెసెంట్ లో అంటే అప్పుడు మీరు భ్రాంతిలో జీవిస్తున్నట్టే. అవునమ్మా. ఆ విషయం మీకు తెలిసింది అనుకోండి, గట్టిగా పట్టుకోరు కదా ఇది భ్రాంతే కదా అని. అప్పుడు అంటే ఇప్పుడు దేవాలయమైనా, చర్చ్ అయినా, బీచ్ అయినా, పార్కులైనా, ఏదైనా అంటే ఒక తిరిగే ఊరైనా, ఏ ఏదైనా ఇప్పుడు మనం వెళ్ళాల్సిన వాతావరణం ఉంటది కదమ్మా. అది అంటే మళ్ళా మళ్ళా ఇంకా అది వెళ్ళొద్దని వెళ్ళాలనే అనలేదు, కారణాలు దే ఆర్ ఎందుకు? సెన్సేషన్స్ అని చూపిస్తున్నారు కదా. ఈ సెన్సేషన్ కి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల సత్యము లేదా దైవానికి దూరం అయిపోతున్నాం కదా. మీరు వెళ్ళాలా వెళ్ళొద్దా అవన్నీ చెప్పట్లేదు, మీరు గమనించండి మీరు ఏం చేస్తున్నారో. నేనేదో కోవిల్కి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను భ్రాంతి చెందుతున్నాను, బట్ ఐ హావ్ ఎ స్ట్రేంజ్ సెన్సేషన్. ఆ సెన్సేషనే భగవంతుడా? అర్థమైందా? అవునమ్మా, అది అవునమ్మా. గ్రహించారనుకోండి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాను, నేను చర్చిలో కృష్ణుని చూసేసాను అని ఫీల్ ఎవరు. నేను ఫలానా రామాలయంలో రాముడిని చూసేసాను ఫలానా అంటే, ఎక్స్టర్నల్ గా ఉన్నది మనకి సెన్సేషన్స్ ఇచ్చి అసలైన రియాలిటీకి దూరం చేస్తున్నాయి. ఆ పాయింట్ అర్థమైందా? మనం అందరం అర్థమవుతుందమ్మా. సెన్సేషన్స్ చూడండి. మీరు అన్నట్టు బీచ్కి ఎందుకు వెళ్తాం, ఒక కొత్త సెన్సేషన్ కావాలి. మరో ఆ సౌందర్యమైన ఏదో ఎందుకైనా చూస్తాం, మరో సెన్సేషన్ కావాలి. ఈ సెన్సేషన్స్ అంటే సూపర్ఫిషియల్ లైఫ్ లోనే జీవిస్తున్నాం మనం. అర్థమైందా ఇది? అర్థమవుతుందమ్మా. మనం మన లోపలికి ఎప్పుడు వెళ్ళం, ఎప్పుడు పై పైన సెన్సేషన్స్ లో జీవిస్తూ ఏదైనా బాగున్న సెన్సేషన్ ని గట్టిగా పట్టుకుంటాం. ఆ పట్టుకోవడంలో కూడా గతంలో జరిగిపోయిన జ్ఞాపకంగా కదా, అవునమ్మా. దాన్ని బట్టి యాక్షన్ నిర్దేశితం అవుతుంది. ఆ గతంలో ఉన్న ఐడియా అన్నది మన యాక్షన్ ని డిక్టేట్ చేస్తుంది. అవునమ్మా. అది ఆయన చెప్పారు, దేర్ ఈజ్ ఐడియా డిపెండింగ్ ఆన్ యాక్షన్. అది ఎప్పుడు రియాలిటీకి దారితీయదు. అంటే ఈ క్షణం విడిచిపెడితే ఇంక ఈ క్షణంతోనే వర్తమానం ఇంకా అదే మీకు అంతేనంటారా? ప్రతి క్షణం హ్యాపీగా ఉందనుకోండి, మీరు గత క్షణాలను పట్టుకు వెళ్ళాడరుగా. మీరు ప్రజెంట్ లో చాలా హాయిగా ఉంటారనుకోండి, గతంలో ఎంత హాయిగా ఉన్నానో అనరు కదా. మళ్ళా మళ్ళా అదే ప్రదేశానికి ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అని. అదే అంటే ఇప్పుడు ప్రజెంట్ బోరింగ్ గా ఉంది. ప్రజెంట్ మనకి ప్రజెంట్ లో సంపూర్ణంగా జీవించడం అలవాటు అవుతే మనం గతం పట్టుకు వెళ్ళడం. ప్రజెంట్ అంత హ్యాపీనెస్ మీకు ఇచ్చింది అనుకోండి, ఆ గతంలో మీరు పొందినంత హ్యాపీనెస్ ప్రజెంట్ లోనే ఉంటే మీరు గతంకి వెళ్ళరు కదా. ఈ అంటే పాయింట్ అర్థమైందా? ప్రెజెంట్ పాస్ట్ తో ఆక్యుపై అయిపోయింది అంటారమ్మా. అర్థం అవ్వలేదు అది. ఆహా, మీకు ప్రజెంట్ అంత సంతోషంగా లేకపోవడం వల్లే కదా పాస్ట్ జ్ఞాపకాలన్నీ తెచ్చుకుంటాం. అవునమ్మా. ఆ పాస్ట్ లో కంటే సంతోషంగా మీరు ఉంటే ఆ పాస్ట్ ని పట్టుకోరు కదండి. ఏమిటి మీరు అడిగేది, మీకు అడ్డం ఏమిటైంది కాదా, అంటే అవునా? అంటే అంటే ప్రజెంట్ ఈ ప్రతి క్షణము క్షణం హ్యాపీగానే ఆ, ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే ఆలోచనలతో నింపేస్తాం. అవునమ్మా. మనకున్న ఐడియాస్ తో నింపేసుకుంటున్నాం కదా. అవునమ్మా. మన ప్రజెంటే హ్యాపీగా ఉంటే పాస్ట్ హ్యాపీగా ఉందని చెప్పుకుంటామా? ఇప్పుడు రోజు ఉపకారాలు చేసేవాడు వాళ్ళకి ఉపకారం చేశానని చెప్పుకుంటాడా? ప్రతి క్షణం మీరు హ్యాపీగా ఉన్నప్పుడు అల్లవేళ ఎంతో బాగుందని చెప్తామా? ఎప్పుడు హ్యాపీగా ఉండదు. ఉంటాం. అంతే అమ్మా. ఆవిడ పాస్ట్ పట్టుకుని వేలాడినా మనం పట్టుకుని వేలాడినా అర్థం ఏంటి, మన ప్రజెంట్ బోరింగ్ గా ఉంది. మనం ఉమ్, టోటల్ గా ప్రజెంట్ లోనే జీవించట్లేదు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదమ్మా. ఈశ్వర్ గారు, అర్థమైందమ్మా, అర్థమైంది. రమణ గారు, మీకు అర్థమైందా? అంటే అదే డౌట్ నాకు కూడా వస్తుందమ్మా. అంటే ఏంటండి, గట్టిగా చెప్పండి. అది ఇప్పుడు
ఇప్పుడు వస్తున్న డౌటే వస్తుంది, నీకు వస్తున్న డౌటే వస్తుంది. అన్నయ్య డౌట్ అన్నయ్య క్లియర్ అయింది, మీకు డౌట్ క్లియర్ అయ్యలేదా? ఏమిటా అదే డౌట్ అమ్మా. చెప్పండి, అన్నయ్యకి వచ్చిన డౌట్ అంటే. అంటే ఇప్పుడు గతంలో జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా మళ్ళా మనకి మనం ఎంత తీద్దామన్నా మళ్ళా అది తాకుతూ ఉంటది కదా ఏదో ఒక క్షణంలో. ఇలా కాదండి, ఇప్పుడు అప్పుడు మీరు దాన్ని చాలా ఎలా? హ్యాపీగా ఉన్నారనుకోండి ఈ క్షణం, అవునా? మీ అవునమ్మా, ప్రెజెంట్ అవునమ్మా. అంతా ఆ గతంలో మీరు ఎంత ఆనందం పొందారో అంత ఆనందం పొందుతోంది అనుకోండి, మీ గతానికి వెళ్తారా? ఓకే అమ్మా, అప్పుడు అప్పుడు వెళ్ళను. అంటే ఏమిటి, మన ప్రెజెంట్ ఎప్పుడు కూడా మనం ఆలోచనలతో నింపేస్తాం, గత ఆలోచనలతో నింపేస్తున్నాం. ప్రెజెంట్ లో టోటల్ గా మనం జీవించట్లేదు, అంతేనా? అంటే నెక్స్ట్ ఏం చేయాలో లేకపోతే గతం ఏమైందో ఇలాంటి ఆలోచనలతో నిండిపోయి ఉంటుందని మరి చెప్తున్నారు. ఆలోచన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటవుతుందండి, రియాలిటీ ఉండదు, ఓకే అమ్మా. అవునా? అవునమ్మా, అవునమ్మా, అర్థమైందమ్మా. అది రాకుండా వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు వాటిలో నుంచి బయటికి రావడం జరుగుతుంది అంటున్నారు. అంతే కదండి, ఇవి రాకుండా కదా వస్తున్నప్పుడు ఇదేమో గతం యొక్క ఆలోచనే కదా అని తెలుసుకుంటే అందులోంచి బయటపడిపోతారు. ఓకే అమ్మా, ఓకే. అందులో హాయిగా ఉన్నదనుకోవడం భ్రాంతి కదా, అది గతం అయిపోయింది ఆల్రెడీ. ఓకే అమ్మా. అలాగే గతంలో ఉన్న బాధని ఇప్పుడు గట్టిగా తెచ్చుకుని, ఇప్పుడు నేను బాధపడ్డాను, ఆ గతంలో బాధని అది 20 ఏళ్ల కిందటి దాన్నైనా ఇప్పుడు తెచ్చుకుని దాన్ని ఫ్రెష్ గా ఎంజాయ్ చేస్తాం. అవునమ్మా, అవునమ్మా, అదే అదే ఇదంతా అదే మనసు డౌట్. చేసే గారడి. ఓకే. మెమొరీ అనేది మనసులో పార్ట్ కదా. అవునమ్మా. అంటే ఆ మిథ్యలో ఉన్నట్టే కదా, యథార్థానికి దూరమై జీవిస్తున్నాం. అవునమ్మా, ఇప్పుడు అర్థమైందా మీ డౌట్? అర్థమైందమ్మా, అర్థమైంది, క్లారిటీ వచ్చింది. ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకెవరైనా? సాగర్ గారు వెళ్ళిపోయారా? ఆయన బాగానే అవగాహన మేడం మేడం చేసుకుంటున్నారు. ఉన్నారమ్మా. మేడం ఉన్నారా? దీంట్లో మనకి వాట్ ఈస్ గురించి కూడా రమణ మహర్షి గారు ఒక విషయం చెప్తారు మేడం. చెప్పండి. ఏమంటారంటే ఆ, మన ఆలోచనలు మొత్తం ఇబ్బంది పెడుతుంటాయంట. ఇక నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి కూడా పారిపోవడానికి దోహదం చేస్తాయంట. అంటే కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు మేడం. అంటే సాంసారిక జీవితాన్ని కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం వల్ల ఇదంతా నాకు వద్దు అని మొత్తం వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు ఏదో సన్యాసం తీసుకున్నట్టు అని వెళ్ళిపోతుంటారు. యాక్చువల్ అయితే వాళ్ళు ఇక్కడ ఉండే భయంతోన వీటితోనే వెళ్ళిపోతారు. అలా కాదు, వాళ్ళు ఏదో జీవితం నుంచి వెళ్ళిపోవడం ఏంటి, మనం యథార్థం నుంచి ప్రతి నిమిషం ఎస్కేప్ అయిపోతున్నాం, భౌతికంగా అవునవును, శరీరంతో కాకపోయినా మరో రకంగా కదా. అవునవును మేడం. అయితే వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏమో జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కి జస్ట్ రిలాక్స్ కోసం అని కూడా వెళ్తుంటారు. అయితే ఇవన్నీ కేవలం మన ఆలోచనలే. ఆ ఆలోచనలను బాగా అబ్జర్వ్ చేస్తే అవి పేక మేడల్లాగా కూలిపోతాయంట. మనకంత భయాన్ని కలిగిస్తున్నాయి మొత్తం కేవలం ఆలోచనలనే మనం అబ్జర్వ్ చేస్తలేమంట మేడం. అయితే కరెక్ట్. రమణ మహర్షి గారు అంతే దాంట్లో కదా, నేను చూశాను. ఇవన్నీ మన ఆలోచనలే. ఇప్పుడు నేను వెళ్ళి హరిద్వార్కి వెళ్ళిన నా ఆలోచనలు నాతోటే వస్తాయి, నా మోహాలు, అవును, నా నా బంధాలు అన్ని నాతోటే వస్తాయి. ఇంకా హరిద్వార్లో శరీరం పెట్టేస్తే లాభం ఏంటి, శరీరం ఎక్కడ అవును. పడేసినా ఏమిటి లాభం. నేను ఒకసారి శ్రీశైలం వెళ్ళాను మేడం. నాకు ఫ్యామిలీతో వెళ్ళాను. అంటే ఉం. నాకు ఫస్ట్ లో బాగా అనిపించేది ఆ శ్రీశైలం వెళ్తే చాలా హ్యాపీ మూమెంట్ లాగా ఉంటది అని చెప్పి అనిపిస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఆలోచనలు ఇవే ఉన్నాయి. అక్కడ నాకు నేను ఏదైతే కోరుకున్నానో అక్కడ ఏం లభించట్లే. అయితే మన మనసు అట్లా ఒక చోట నుంచి ఒకటి, ఇంకో చోట నుంచి ఇంకొక చోటికి అట్లా తిప్పుతూనే ఉంటుంది. కానీ మనం దాని బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం చేస్తున్నా అనేది మన అవగాహన అవ్వము, దాంట్లో పడిపోతాం. ఇప్పుడు ఆ, ఒక యుద్ధంలో అయితే గనుక అంటారంట. ఇప్పుడు నాతో యుద్ధంలో ఆపోజిట్ లో ఉండే వాళ్ళకి నేనే నాతో ఉన్న బలం అంతా ఎదుటి వ్యక్తి లాగేసుకుంటాయంట. అయితే నువ్వు ఎంత బలమైన వ్యక్తి ఉన్నా కూడా సగం బలం తీసేసుకుంటాయంట. అయితే అట్లా వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి, నేను ఎంత బలమైన వ్యక్తి అయినా సరే ఆపోజిట్ ఉన్న వ్యక్తి
బలం తీసుకుంటాడు కాబట్టి ఎదుటి వ్యక్తిని ఓడిస్తుంటాడు. అయితే దీనికి మన మనసు కూడా అట్లాగే మనం దాంట్లో పడిపోతాం కాబట్టి మనకు అర్థం అవుతుంది. దాన్ని పడిపోయినట్టు తెలియట్లేదు. తెలియకపోవడం వల్లనే మనం అబ్జర్వ్ సూక్ష్మతరంగా చేయట్లేదు. ఉంటాయి మనమే అన్నారు ఆయన. అర్థమైపోయింది. క్లిష్టంగా ఉంటాయి, సూక్ష్మతరంగా ఉంటాయి కనుక మనం ఇలాగ ఎస్కేప్ అయిపోతున్నామని తెలియట్లేదు. దాంట్లో పడిపోతున్నాం మేడం. మనం పడిపోయినట్టు కూడా అవగాహన అవ్వట్లేదు. మనకు అవగాహన అవ్వదు. మొత్తం అదే అయిపోతున్నాం. ఏమైనా అంటే మొత్తం వాళ్ళందరూ మనం ఇలాగే అదే ఉన్నారు కదా అని మనం జస్టిఫై చేసుకుని మనం పడిపోతున్నాం అన్న విషయాన్ని కూడా గమనించాం. అవును మేడం. అయితే ఒక విషయంలో కూడా చెప్తుంటే కృష్ణమూర్తి గారు విన్నప్పుడు, అయితే ఏంటండి నువ్వు కృష్ణమూర్తి గారు? కృష్ణమూర్తి గారి విషయాల్లో టాక్స్ విన్నప్పుడు, అయితే నువ్వు ఆలోచనను గమనించడం కాదు, ఆలోచన దానికదే గమనించుకోవడం. నేను ఆలోచనని గమనిస్తున్నా అని ఒక సెంటర్ నుంచి ఆలోచించడం గమనించడం కాదు, ఆలోచన దానికదే గమనించుకోవడం. అంటే ఇప్పుడు ఆలోచన అరైజ్ అయిన వెంటనే దాన్ని అబ్జర్వ్ చేయడం. మనం ఏం చేస్తున్నా అంటే నేను సెంటర్ ఉండి నేను థాట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నా అని ఒక దాంట్లో ఉండటం వల్ల మనం తెలియట్లేదు మేడం. దానికదే గమనించుకున్నా అంటే అటెన్షన్ అనేది దాంట్లో ఉండిపోతే గనుక సెంటర్ దాన్ని లేని ఏమంటారు, గమనింపు ఉంటుంది. సెంటర్ లేని నేను గమనిస్తున్నానని కాకుండా గమనించడమే ఉంటుంది. గమనించటం ఉంటది. అప్పుడు నేను అబ్సెంట్ కావచ్చు, నేను గమనించే వ్యక్తి అబ్సెంట్ అయిపోయి ఆ ఆలోచన అట్లే రేకెత్తవచ్చు. అట్లా కాకుండా దానికదే గమనిస్తే గనుక ఎప్పుడు అంటే అలర్ట్ గా ఉంటుందేమో అనుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు. అంటే సెంటర్లెస్ గా చూడగలగడం. ఆల్వేస్ వీఆర్ ఇన్ ద సెంటర్. నేను ఒక వ్యక్తిని నేను గమనిస్తున్నాను అనడం వల్ల మనకి విసుగు అలాంటివన్నీ వస్తున్నాయి. నేనుగా గమనించడం కాదు, ఆ నేను కూడా ఆలోచన నిర్మించింది. అర్థమైందా? సాగర్ గారు చెప్పిన పాయింట్ వసంతలత ఉందా? నాయుడు గారు మీకు అర్థమైందా? ఆ పాయింట్ అర్థమైందా వసంతలత నాయుడు గారు? అర్థమవుతుందమ్మా. చూసారా ఆయన అంత కరెక్ట్ గా చెప్తున్నారు. అంటే నేనుగా గమనించడం కాదు, గమనించడం ఏమి ఉంటుంది అక్కడ, నేను లేను. అవునమ్మా. సో వెంకటేష్ సాగర్ గారు లైఫ్ తోటి బాగానే చెప్తున్నారు. అవునమ్మా. అంటే మనం చేస్తున్నది ఏంటంటే నేను అనే సెంటర్ తో చూస్తున్నాం. ఆ సెంటర్ డిజాల్వ్ అయినప్పుడే రియల్ చూడడం ఉంటుంది. అవునమ్మా. ఓకే, అందరికీ అవగాహన అయిందా? అయితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక ప్రేరణ వల్ల వచ్చినది, మనం అందరం ప్రేరణల మీదే ఆధారపడి ఉంటున్నాం. అరకు వ్యాలీ వెళ్తామంటాం, మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళినా సెన్సేషన్స్ కోసమే వెళ్తున్నాం. మన లైఫ్ సెన్సేషన్స్లో నిండినప్పుడు యథార్థానికి దూరంగా ఉంటున్నాం. ఓ కోవిల్కి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మనం సెన్సేషన్స్తోనే ఉంటున్నాం. సో సెన్సేషన్స్ లైఫ్గా జీవించినంత కాలం ఆ ట్రూత్, యథార్థం, రియాలిటీ, భగవంతుడికి దూరంగా ఉంటున్నాం. వాళ్ళ సుజాత గారు వెళ్ళిపోయారా? ఓకే, ముగించేద్దాం అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందుకే మన సెంటర్ లేకుండా చూడడం అన్నది, అంటే ఆయన ఏమన్నారు, సర్కంఫరెన్స్ నోవేర్, దానికి అంతులేని స్థితి అన్నారంటే ఏంటి, ఇక్కడ సెంటర్ లేనప్పుడు ఆ చూడడమే ఉంటుంది. రియాక్షన్ అంటే నేనుగా ఆలోచన ఇచ్చే రియాక్షన్లు ఉండవు అక్కడ. చాయిస్